పేరేనా నీ పేరు? నా పేరు నరిగ రవి. నరిగ రవి. ఏ ఊరు? అంశాపూర్. అంశాపురం అంటే మండలం? కాటారం. కాటారం మండలం. ఇప్పుడు ఈ వాయుయంత్ర గుళికలు ఫాస్ట్ రూటెక్స్ ఇది వరకు నీకు పరిచయమేనా? పరిచయం వేసిన ఏది మన రబీ పంటలో వేసినావు? పంటలు వేసిన. ఎన్ని ఎకరాలు వేసినావు? 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలకు వేసినావు. 4 ఎకరాలు అయితే మొత్తం నీ పొలం ఎంత ఉన్నది? నా పొలం 8 ఎకరాలు ఉన్నాయి. 5 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు. 4 ఎకరాలకు వాయుయంత్ర గుళికలను రూటెక్స్ వేసినావు. మిగతా 4 ఎకరాలకు వేరే ఏం వేసినావు? వేరే బకెట్లు వేసిన. వేరే గంట గుళికలను వేరే గోళీలు వేసినావు. అది దిగుబడి రాలే. ఇప్పుడు ఈ వాయుయంత్ర గోళీలు వేసిన బాబా దానికి పొలానికి పిలకలు ఎంత వచ్చినాయి, దిగుబడి ఎంత వచ్చింది? 35 క్వింటాల కాడికి వచ్చింది. ఏది ఎకరాన 35 క్వింటాల కాడికి వచ్చింది. మనకు పిలక ఎంత వచ్చింది? 45 పిలకలు వచ్చినాయి. 45 పిలకలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అంత దూరం నుండి ఏది అంక్షపూర్ నుండి మళ్ళీ వచ్చినావు. ఇప్పుడు పరకాలకు వచ్చినావు కదా నువ్వు. ఇక్కడ నుండి మీ అంక్షపురం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 70 కిలోమీటర్ దాకా వస్తుంది. అయినా కూడా ఇంత దూరం వచ్చి నువ్వు ఇప్పుడు 8 ఎకరాలు పట్టుకపోతున్నావు. ఓకే, ఇప్పుడు రైతులకు ఏం చెప్తావు నువ్వు? ఈ వాయంత్ర గోళీలను రూటెక్స్ గురించి ఏం చెప్తావు రైతులకు? రబీలో వేసినా నాకు మంచిగా దిగుబడి వచ్చింది. మళ్ళీ వర్షాకాలం తీసుకుపోతాను, అందుకే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి పనివాడు వచ్చి తీసుకుపోదామని వచ్చిన. ఓకే, మళ్ళీ తీసుకుపోతాను కాబట్టి రైతులను కూడా తీసుకోమంటాను.